చెప్పండి చెప్పండి అన్న, మీరు చెప్పండి, మాకు తెలిసిలే కానీ ఏడబెట్టాలో ఏడబెట్టద్దు. మనం పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఇస్లామిక్ టెర్రరిస్టుల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు మన బంధువుల మీద, భారతీయుల మీద దాడి చేసిన దానికి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఆపరేషన్ సింధూర్ పేరేడుతో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా మట్టుబెట్టాము. అలాగే వాళ్ళు ప్రతీకారంతో మన మీదకి డ్రోన్లతోనూ మిసైల్తో దాడులు చేస్తే దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి త్రివిధ దళాల అధిపతులకు, సైన్యానికి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే విధంగా దేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి తిరంగా ర్యాలీలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇలా జాతీయవాదులు అందరూ కలిసి ఖమ్మంలో ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు తిరంగా ర్యాలీని చేయడం జరుగుతుంది. ఈ చేసినటువంటి సందర్భంలో ఇల్లింద క్రాస్ రోడ్ దగ్గరకు ర్యాలీ వచ్చిన సందర్భంలో అక్కడ వాళ్ళు ట్రాఫిక్ ఆపారు. ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు తొందర ఏముంది, మేము వెళ్తూ మాకు అర్జెంట్ పని ఉంది, ర్యాలీ ఆగుతుంది, మేము ముందర వెళ్తామని చెప్పిన సందర్భంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వారించారు. ఇంకొక 2 minutes అయితే ర్యాలీ అయిపోతుంది, దాని తర్వాత మీరు వెళ్దామని. ఆ సందర్భంలో వాళ్ళు వచ్చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ని ఘర్షణకు దిగిన సందర్భంలో మనోళ్ళు పోయి ఆగండి, మీకు అంత తొందర ఏమన్న సందర్భంలో వాళ్ళు మన దేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దానికి మనోళ్ళు వాళ్ళని నెట్టారు. నెట్టిన తర్వాత మేము ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయిన సందర్భంలో వాళ్ళు పోలీసులు వాళ్ళని ఇద్దరిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇదంతా అయిపోయిన తర్వాత విషయం ఏం జరిగిందనేది సిఐ గారిని తెలుసుకోవడానికి మేము వచ్చిన సందర్భంలోనే ఈ లోపలనే పోలీస్ స్టేషన్లో ఒక 200 మంది వాళ్ళ తాలూకు జనాలు పోగయ్యారు. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇది ఇన్స్టెన్షనల్గా చేయకపోతే ఒక 5 to 10 minutesలో ఒక 100 నుంచి 200 మంది ఇక్కడ పోలీస్ స్టేషన్లో గుమ్ముగూడాల్సిన పరిస్థితి ఏముంది? మనం భారతీయులందరం కలిపి సైనికులకు ధన్యవాదం తెలిపేటువంటి ర్యాలీ, ఇది జాతీయవాద ర్యాలీ చేస్తుంటే ఇలాంటి దుశ్చర్యలు చేసిన వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రేపు దీనికి మేము ఖమ్మం బంద్కు పిలుపునిస్తున్నాం. జాతీయవాదులందరం కలిసి కూడా ఖమ్మం బంద్కు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా రేపు బండి సంజయ్ గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, వస్తున్నారు.